ఒక సహోదరి అనింది, ఇదిగో నా యమన కాలపు జీవితాన్ని పాడు చేసుకున్నాను, నా కన్యత్వాన్ని పోగొట్టుకున్నాను, నాకు ఆడంటే ఇష్టం లేదు, కానీ నేను ఆ వ్యక్తిని కోరలేదు, కానీ ఏమైంది, అందరు బాయ్ ఫ్రెండ్ అని ట్రెండ్గా పెట్టుకున్నారు. అందరు బాయ్ ఫ్రెండ్ పెట్టుకుంటే నేనేదో చేత కానిదానేనండి. నేను కూడా ఒకడితో తిరిగా, అందరి ముందు చూపించుకుంటానికి నేను కూడా వాడితో తిరిగా. ఏం చేశాడు? నీ దేహాన్ని నాశనం చేశాడు, నీ కన్యత్వాన్ని దోచుకుని పోయాడు, నీ పవిత్రతను కొట్టివేశాడు, దేవుని దగ్గర నుండి నేను దూరం చేశాడు. నువ్వు దేవుని ముందు వచ్చి నిలబడి ప్రార్థన చేస్తాను కూడా సిగ్గు, అవమానం, షేమ్, గిల్ట్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మనుషులు ఏం చేస్తున్నారు కాదు, లోకమంతా ఏం చేస్తుంది కాదు, దేవుడు నిన్ను నమ్మి అప్పచెప్పింది ఏంటి? నీ దేహము దేవుని ఆలయం. నీకు ఇవ్వబడిన కుటుంబానికి దేవుడిని నువ్వు లెక్కప్ప చెప్పాలి.